ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. మనం వైజాగ్ నుంచి తెచ్చినట్టున్నాం ఇదంతా కూడా. కొంచెం పొట్టిగా ఉన్నాయి, లెంత్ ఎక్కువ ఉన్నాయి. నేను ఆర్డర్ చక్క మనం స్టాండ్ అనేది ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. చాలా రకాల స్టాండ్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ట్రిపుల్ స్టాండ్స్ కూడా చక్కగా పెట్టారు, తట్టు స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం వచ్చినాం అంటే స్ట్రాంగ్ గానే అర్థం కదా. నువ్వు కాదు, నువ్వు తెలియగానే ఉన్నావు, నేనే కొంచెం బలంగా ఉన్నాను. మోడల్ కాకుండా స్క్వేర్ టైప్లోని అవి ఎంత బాగా పనిచేస్తున్నాయి తెలుసా, నాకైతే సూపర్గా ఉన్నాయి. చాలా ఈ ఫెర్టిలైజర్లో వీస్తాం దానికి పంపండి. యాక్చువల్లీ మేము నర్సరీ మేళకి వస్తే కూర్చొని మాట్లాడుకునేది లేదు, ఇక్కడ ఏం చేద్దాం ఏం చేద్దాం అంతే. అలాంటివి. ఇందులో మనకి 2-3 సైజెస్ కూడా ఉన్నాయి, ఇవి బాగుంటాయి. ఇవి వీటి కింద స్టాండ్ కూడా ఉన్నాయి తెలుసా. దీనికి కూడా ఉందా స్టాండ్? దానికి కూడా స్టాండ్ ఉన్నాయి. మనకి చాలా వచ్చింది, బట్ వర్షం వల్ల అందరూ కూడా కొంచెం జనం చూసాను గొడుగులు వేస్తున్నారు. నర్సరీ మేళ మనకి వైజాగ్ లో కూడా ఉంటారు. ఎంత బాగుంది, నేను అదే అడుగుతాను ఇప్పుడు. హైదరాబాద్ రావాలి, పెడితే బాగుంటుంది, పెట్టండి పెట్టండి అని. ఈ ఆర్గనైజర్ పట్టుకోరు మనం, కానీ ఎవరో తెలియదు కదా. అసిస్టెంట్ అడగాలి. వాటరింగ్ చేసుకుంటుండే. అవును, వాటరింగ్ చేసుకోవాల్సిన పని లేదు. అవును, ఇబ్బంది ఏంటంటే కానీ రేర్ కలెక్షన్ ఉంది నర్సరీ మేళలో. ఇంకా దగ్గర పెట్టడానికి అయితే మనం కంకరెంట్ అడదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసెస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి నేనైతే నిన్న వచ్చాను, కాకపోతే ఈరోజు అయితే మేము అందరం కూడా డిసప్పాయింట్ అయ్యాము. అసలు చాలా బాధగా ఉంది. అసలు కొడుతుండే అటు చూపించరు ఒకసారి. అయినా జనం వస్తూనే ఉన్నారు అక్క, కానీ చాలా జనాలు. లాస్ట్ టైం కంటే చాలా వర్షం అంట. అంటే ఎక్స్పెక్ట్ చేశారు వర్షం పడుతుంది, చాలా ఎక్కువ పడుతుంది అనమాట. కంటిన్యూ రెయిన్స్ అనేది వాళ్ళు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం వైజాగ్ నుంచి తెచ్చినట్టున్నాం ఇదంతా కూడా. ఇంతకీ ఏంటి ఈసారి కొత్తగా ఏం చూసారు, ఏం కొన్నారు? ఈసారి అయితే నేను ఇంకా షాపింగ్ కూడా చేయలేదు. ప్రస్తుతం ఏంటంటే కొంచెం నీడ ప్లేస్లో ఉన్నాం అనమాట. వృక్షవేద సెంటర్లో ఉన్నాము, పీసీ సెంటర్ వాళ్ళది ఉంది కదా, అక్కడైతే ఉన్నాను. స్టాండ్స్ బాగున్నాయి కదా, మొన్న మనం క్రీపర్ స్టాండ్ చూపించాం కదా అందరికి, చాలా బాగున్నాయి. వాటికంటే కొంచెం పొట్టిగా ఉన్నాయి, లెంత్ ఎక్కువ ఉన్నాయి. నేను ఆర్డర్ పెట్టింది 4 feet. మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. సింగిల్ స్టాండ్ కూడా ఉన్నది, అలాగే డబుల్. ఇక్కడ ఏం లేదు, స్క్రూ లేదు. మనకి డిటాచబుల్ అన్నమాట. ఇలా పొడవుగా వచ్చింది, ఇంకా కొంచెం హైట్ వచ్చింది. ఈసారి స్టాండ్ చూసారా, వీల్ స్టాండ్స్ అన్ని తెప్పించారు, చాలా వీల్స్ అలైన్ చేసి పెట్టారనమాట. చక్క మనం స్టాండ్ అనేది ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. చాలా రకాల స్టాండ్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ట్రిపుల్ స్టాండ్స్ కూడా చక్కగా పెట్టారు, తట్టు స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం వచ్చినాం అంటే స్ట్రాంగ్ గానే అర్థం కదా. నువ్వు కాదు, నువ్వు తెలియగానే ఉన్నావు, నేనే కొంచెం బలంగా ఉన్నాను. అయితే ప్రవీణ్, మనకు వచ్చేసి ఇవి కొత్తవే స్టాండ్స్ బాగుంది. టేస్ట్ తెలియదు కానీ బాగున్నాయి. అయితే మనకి ఈ క్రీపర్ స్టాండ్స్ తో పాటు సింగిల్ స్టాండ్స్ కూడా ఉన్నాయి, చూసావా. రౌండ్ మోడల్ కాకుండా స్క్వేర్ టైప్ లోని అవి ఎంత బాగా పనిచేస్తున్నాయి తెలుసా, నాకైతే సూపర్గా ఉన్నాయి. చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. కుండి పెడుతున్నాను, నేనైతే కూర్చుంటున్నాను, ఏమన్నా మట్టి పని చేసుకునేటప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. అవును, ఈ ఫెర్టిలైజర్ లో ఇస్తాం కదా, దానికి బాగా పనిచేస్తాం. యాక్చువల్లీ మేము నర్సరీ మేళకి వస్తే కూర్చొని మాట్లాడుకునేది లేదు, ఇక్కడ ఏం చేద్దాం ఏం చేద్దాం అంతే. అలాంటిది వర్షం దయ వల్ల ప్రశాంతంగా కూర్చొని ఒక వీడియో చేసుకుంటున్నాం, అలాగే కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఈరోజు. అక్క ఈసారి వృక్షవేద నుంచి స్టోన్ సిరీస్ అంట. లాస్ట్ టైం మనం చూసాం, గుర్తుంది. లాస్ట్ టైం వచ్చింది వృక్షవేద స్టోన్ సిరీస్, కానీ ఇప్పుడు వచ్చింది ఫాక్స్ కంపెనీ నుంచి వచ్చింది. కానీ చాలా వచ్చినాయి అక్క. ఇది లాస్ట్ టైం దే ప్రొడక్ట్, ఇయర్ ఫాక్స్ కంపెనీ నుంచి వచ్చింది. అది కూడా బాగుంది. తులసి మొక్కలు చాలా బాగున్నాయి, అవి చాలా బాగున్నాయి. అండ్ ఇవి నేను ఇప్పటి వరకు వాడలేదు అక్క, మీరు వాడారా? నేను వాడాను. ఇవి స్ట్రాబెరీస్ కోసమే మెయిన్ తెప్పించాను. ఇందులో మనకి 2-3 సైజెస్ కూడా ఉన్నాయి, ఇవి బాగుంటాయి. ఇవి అండ్ వీటి కింద స్టాండ్స్ కూడా ఉన్నాయి తెలుసా. దీనికి కూడా ఉందా స్టాండ్? దానికి కూడా స్టాండ్స్ ఉన్నాయి. అవునా, ఇవా రోలింగ్ స్టాండ్స్ అయితే కాదు. ఇంకోటి చెప్పాలి నీకు, ఈ స్టోన్ సిరీస్ లో ఇందాక నేను నిహారిక చూసాం అనమాట. దీని కిందకి మూవింగ్ స్టాండ్స్, అవును చూసాను. అవి డిఫరెంట్ షేప్స్ లో కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద పాట్స్ కూడా మనం కదుపుకోలేము కదా, అంత మట్టి వేసిన తర్వాత అసలు మనం క్యారీ చేయలేము. కానీ ఇలాంటి మన గార్డెన్ లో పెడితే అసలు లుక్ ఏ మారిపోతుంది కదా, బాల్కనీస్ లో అలా పెడితే ఇండోర్ కూడా చక్కగా వాడుకోవచ్చు, చాలా బాగుంటాయి.
ఇవి నేను యాక్చువల్గా ఫ్రూట్స్ ఇవి స్ట్రాబెరీస్కి మెయిన్. యాక్చువల్గా కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేది ఫ్లవర్ సీజన్ కదా, ఫ్లవర్ సీజన్ కంపల్సరీ ఇవి వాడుకుంటే భలే ఉంటాయి. చిన్న జీనియా, స్మాల్ బటన్ జీనియాస్ ఉంటాయి, అలాంటి టైప్లో ఏమన్నా మనం వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి అవి అయితే. మనకి పిటోనియస్ కూడా బాగుంటాయి. పిటోనియస్ ఇలాంటి కంటే హ్యాంగింగ్ పాట్లో అయితే పిటోనియస్ ఎక్సలెంట్. అసలు స్టాండ్ కి పిటోనియస్ పెడదాం, తను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. యాక్చువల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అయితే ఇవే కాదు, చాలా రకాలైన స్టాండ్స్ ఉన్నాయి, అలాగే పాట్స్. ఈ సంవత్సరం వచ్చేసి మనకి చాలా వచ్చింది. బట్ వర్షం వల్ల అందరూ కూడా కొంచెం గొడుగులు వేసుకొని మరి ఫ్రాంక్ గా చెప్పాలంటే మేము కూడా ఒక 6 గొడుగులు నేను బ్యాగ్ లో ఒక గొడుగు పెట్టుకొని వచ్చాను అనమాట. ఎందుకంటే పిల్లలతో వచ్చాను కదా, చెప్పలేం కదా ఏ టైం ఎలా ఉంటుంది అని చెప్పి అంబ్రెల్లాస్ అయితే తీసుకొచ్చాం అనమాట. కానీ అది బాగా యూజ్ అయింది. లాస్ట్ టైం కి యాక్చువల్ గా సమ్మర్ దగ్గరలో ఉండే మొత్తం అంతా వాటరింగ్ చేసుకుంటుండే. వాటరింగ్ చేసుకోవాల్సిన పని లేదు. అవును, కొంచెం ఇబ్బంది ఏంటంటే బురద. కానీ రేర్ కలెక్షన్ ఉంది నర్సరీ మేళాలో. ఇంకా అవునా, వెళ్ళాలి. ఒకసారి వర్షం దిగితే రౌండ్ వేసేయాలి. వర్షం తగ్గాలి దేవుడా అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే ఇలాంటి నర్సరీ మేళా మనకి వైజాగ్ లో కూడా ఉంటాయి. ఎంత బాగున్నా. నేను అదే అడుగుతాను ఇప్పుడు వీళ్ళకి. ఈసారి నేను హైదరాబాద్ రావాలి, కలిసాం, పెడితే బాగుందండి పెట్టండి అని. ఈ ఆర్గనైజర్ పట్టుకోవాలి మనం. అవును, కానీ ఎవరో తెలియదు కదా. ఆశిష్ గారికి తెలిసే ఆశిష్ నన్ను అడగాలి. ఎందుకంటే అందరూ ఇలా రావాలంటే కష్టం కదా. అక్కడ పెడితే మటుకు ఇంకా డబల్ ఉంటారు మనుషులు అయితే చూడటానికి. అక్కడ చూడు వర్షంలోనే ఏంటి అక్కడ ఉన్నాయో తెలీదు, కొత్త స్టాక్ వచ్చినట్టుంది. పడి చూస్తున్నారు జనం. కానీ ఇలాంటి నర్సరీ మేళాస్ చాలా అవసరం ప్రవీణ్. ఎందుకంటే కొత్త మొక్కలు వస్తాయి, కొత్త మనం చూడలేనివి కూడా వస్తాయి కాబట్టి అలాంటప్పుడే మనం తీసుకుంటాం. అండ్ మనకి సిరామిక్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కొనలేము, కానీ చూస్తే ఒక ఐడియా వస్తుంది, ఆనందం. మా పిల్లలు ఏదైనా చూస్తే అమ్మ ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అని సిమెంట్ తో కానీ మట్టితో కానీ చేస్తూ ఉంటారు. భలే ఫన్నీగా ఉంటది. చక్కగా పెట్టుకోవడానికి కూడా గార్డెన్ లో చాలా బాగుంటది. వర్షం తగ్గినట్టుంది, మనం వెళ్దామా ఒకసారి? మొత్తం మేము రౌండ్ వేసి వస్తామండి. సో మీరు ఈసారి కానీ మిస్ అయితే నెక్స్ట్ టైం తప్పకుండా రండి. కానీ వైజాగ్ లో పెట్టడానికి అయితే మనం కంకరం కడదాం. మా ట్రయల్ మేము చేస్తాం. ఆర్గనైజర్లు ఎవరో పట్టుకొని. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోతుంది ప్రవీణ్. నాడు పదండి. బాయ్.